హై ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూన్ 3వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆసరా పెన్షన్లతో పాటు ఇక తెలంగాణలో కొన్ని ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయబోతుంది. కొత్త పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అవి ఎవరికి వర్తిస్తున్నాయి ఏంటి అనేది. సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇందుకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో ప్రతి నెల కూడా 5 లక్షల మంది దివ్యాంగులకు, ఇక 38 లక్షల మంది ఇతర కేటగిరీల వారికి పెన్షన్ అయితే అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏప్రిల్ సంబంధించినటువంటి పెన్షన్లు అనేది మే మనకు 22 తారీఖున ఇవ్వడం జరిగింది. ఇవి చాలామంది కొన్ని జిల్లాలకైతే లేటుగా 28 ఇలా ఇవ్వడంతో ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో కూడా ఇంకా పెన్షన్లు అనేది అందిస్తున్నారనమాట. ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కొత్త పథకాన్ని అయితే ప్రారంభించారు. మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. అంటే మహిళా సంఘాలకు ఎవరికి గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికే 26,000 కోట్ల రూపాయలు అనేది ఎలాంటి వడ్డీ లేని రుణాలు అయితే అందించారని మహిళా సంఘాలకు. ఇందులో వచ్చేసి ఒకటి ఏదైతే ఆర్టీసీ బస్సులను వారి ద్వారా కొనిపించి వారికి ప్రతి నెల కూడా అదే రూపంలో సొమ్ము చెల్లిస్తున్నామని, ఇక తెలంగాణలో 1,00,00,000 మందిని కోటీశ్వరి చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే సోలార్కు సంబంధించినటువంటి ప్రాజెక్టును అయితే మహిళా సంఘాలు టేక్ ఓవర్ చేయించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక గుడ్ను చెప్పడం జరిగింది. అదేంటంటే మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే అంటే గ్రూప్లో ఎంతమంది ఉంటే వారికి ప్రత్యేకంగా ఒక QR కోడ్ ఇస్తారనమాట. దీని ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు అందించాలని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇది ఒక పథకానికి గుడ్ను చెప్పడం అయితే జరిగింది. సో మరొక విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఎవరైతే ఉంటారో కేంద్రం నుంచి ప్రభుత్వ పథకం ఏదైతే ఉందో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన సోలార్ సంబంధించి వారి స్లాబ్ పైన, ఇంటి పైన ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అన్ని చర్యలు అయితే చేపడుతున్నట్లు ఈ 2 పథకాలు అయితే గుడ్డు చెప్పడం జరిగిందనమాట. ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటే ఒకటి వృద్ధులు, ఎందుకంటే వయసు ఎక్కువ ఉన్నా కూడా కొంతమంది గ్రూప్లలో ఉంటారు. దాంతోపాటు దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు అయితే వర్తిస్తుంది కాబట్టి. సో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించినటువంటి సమయం అనేది దాదాపు ఈ నెల 10 తారీఖు లోపు పెన్షన్ అనేది కంప్లీట్ చేస్తారు కాబట్టి చాలామంది తీసుకున్నారు, ఇంకా కొంతమంది తీసుకోలేదు అంటున్నారు. తీసుకుని వారు 2,016 రూపాయలు, 4,016 రూపాయలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎంత ఉంది, దాంతోపాటు ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనేది నివేదిక రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సీతకైతే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి ప్రభుత్వం దాదాపు 5 లక్షల మంది అర్హత సాధించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద తెలంగాణలో మరోసారి ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నతో పాటు కొత్త వారికి కూడా అవకాశం అయితే కల్పించాలని చాలామంది అడుగుతున్నారు. తమకు పెన్షన్ అంటే 1వ తారీఖు నుంచి 10 తారీఖులో పెన్షన్లు ఇస్తే సరిపోతుంది టైంకు. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు ఏంటంటే ఇప్పుడు ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఆ 2,016 రూపాయలు, 4,016 రూపాయలు కొత్త వారికి కూడా సేమ్ అట్లనే ఇచ్చినా సరిపోతుంది, మాకు పెన్షన్లు ఇవ్వకుండా కనీసం పెన్షన్లు ఇస్తే సరిపోతుందని చాలామంది అయితే విజ్ఞప్తులు అయితే చేస్తున్నారన్నమాట. సో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ప్రారంభించారు. అందులో వచ్చేసి ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. దాంతోపాటు 500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు కరెంట్, ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కదా. దీనికి తోడు అదనంగా కొన్ని పథకాలు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా అనేది 3.5 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు జమ చేయడం జరిగింది. జూను మనకు 2వ వారం లోపు లేదంటే జూలైలో మొదటి వీక్ లోపు 12,000 రూపాయలు రైతుల ఖాతాలో ఒకేసారి జమ చేయాలని ప్రభుత్వం అనేది 15,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ నెల 5 తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉంది. ఇందులో వచ్చేసి రైతు భరోసా కావచ్చు, రాజీవ్ వికాసం బ్రేక్ పడడం, దాంతోపాటు అంటే వాయిదా వేయడం, ఇలాంటి ప్రభుత్వ పథకాలపైన ఇప్పటివరకు ప్రజల్లో ఉన్నటువంటి ఎంతవరకు ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు వెళ్ళాయి, దాంతోపాటు
కొనసాగుతున్న పథకాలు వేటిని స్పీడప్ చేయాలి, ఇవన్నీ కూడా కులాంకుషంగా చర్చించే అవకాశాలు అయితే ఉంది. అనర్హులకు ఒకరికి కూడా ఇవ్వద్దని. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే 3 నెలల బియ్యం అయితే అందిస్తున్నారు కదా, చాలామంది తీసుకున్నారు. అయితే ఒక్కొక్కరికి 20 నిమిషాలు పడుతుందట. మొత్తం 6 సార్లు వేలిముద్రలు పెట్టడం, దాంతోపాటు చాలా టైం పడుతుంది అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ 3 నెలల పెన్షన్లు అయితే అందిస్తున్నారు అనమాట. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పోయిన నెలలో కొంతమందికి పేర్లు యాడ్ చేయడం జరిగింది, ఈ నెలలో కూడా కొంతమందికి అయితే రావడం జరిగింది. సో ఇక కేంద్ర ఆదేశాలతో 3 నెలల బియ్యం అయితే అందిస్తున్నారనమాట. అవసరం పెన్షన్ లావాదేవీలు కూడా తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటంటే తొందరలోనే మనకు 5-6 రోజుల్లోనే పెన్షన్లు ఎంత మేర ఇవ్వబోతున్నారు ఏందనేది ఇప్పటికే వివిధ ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకుల దగ్గర లోన్ కావచ్చు, అదేవిధంగా ఆర్బీఐ దగ్గర గైడ్లైన్స్ ప్రతిపాదించిన విధంగా అప్పు రూపంలో ప్రభుత్వం ప్రతి నెల కూడా 2,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు అనేది సమకూర్చుకుంటుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సో ప్రభుత్వం ఈ నెలలోనే ఆసరా పెన్షన్లు మ్యాక్సిమం 4,016 రూపాయలు వృద్ధులకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. లేదంటే పాత పెన్షన్లే. ఇక ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రమే ఉంది కాబట్టి 2,016 రూపాయలు 4,016 రూపాయలు అయితే అందించబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇందిరా మహిళలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. ఇందిరా మహిళలో గుడ్ న్యూస్ ఏ రకంగా అంటే మొదటి విడత ఎవరైతే కంప్లీట్ చేసుకున్నారో బేస్మెంట్ వరకు వారికి 1,00,000 రూపాయలు ప్రతి సోమవారం పడుతుంది. కొంతమందికి స్లాబ్ వరకు కట్టుకున్నారనమాట. దాంతోపాటు రెండో విడత సంబంధించి ఎదురు చూసిన వారికి విలేజ్లో ఎంతమందికి వచ్చింది ఏంటంటే లిస్ట్ అనేది రావడం జరిగింది. ఆ లిస్ట్ ప్రకారమే ఇందులో వచ్చేసి వారికి ఇండ్లు అనేది ఇవ్వడం అయితే అంటే వారికి పత్రాలు కొంతమందికి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ రకంగా చూసుకున్నట్లయితే అనర్హులను ఒకరు కూడా ఉండొద్దు అని చెప్పేసే విధంగా రాజీవ్ వికాసం సంబంధించి 16 లక్షల అప్లికేషన్లు వస్తే మరోసారి వడపోత పోసి సివిల్ స్కోర్ ఆధారంగా మరి లేదంటే మొత్తానికి ఎవరు కూడా అనర్హులకు ఇవ్వకూడదని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. దీనిపైన జూన్ 5 తారీఖున కూడా మరోసారి రివ్యూ అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట. ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తాను. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి